హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే ఈ వీడియో వచ్చేసి సండే వీడియో అండి. ఇప్పుడు మార్నింగ్ లేకగానే పిల్లలకు పాలు అయితే కాసేసాను. మేమైతే నైట్ లేట్గా వచ్చాము, చాలా లేట్గా వచ్చాము. వంట చేసుకుని తినేసి పడుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఏ పని చేయలేదు. ఇప్పుడైతే ఇంకా లేకడమే పాలు అయితే పెట్టాను పిల్లలకి. ఇంకా లేకగానే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే నేనైతే బయట పని అనేది చేసుకుంటాను. పాలు మొత్తం తిరగొట్టేసేసాను, బాటిల్స్లో కూడా వేసేసి పక్కన పెట్టేస్తాను. మా దర్శక దాని మీద ఇద్దరు లేస్తే పాలు అనేది ఇచ్చేస్తాను. అయితే మా దర్శకకి సాటర్డే స్కూల్ ఉండదండి, ఫ్రైడే వచ్చేసి స్కూల్ ఉంటుంది. అది 3 వరకేను. అయితే 3కి వచ్చేసింది స్కూల్కి నుంచి రాగానే మా పాప చెవు నొప్పి అంటుంది. మీ చెవు నొప్పి అంటే నేనేం చూడలేదు, పట్టుకునేవ్వట్లేదు అసలు, చెవు నొప్పి అని చెప్పింది. సర్లే అని మళ్ళీ చూస్తే నొప్పిగా ఉందిలే అనుకున్నాము. తర్వాత కొంచెం చేయి తగిలినా ఇంకా నొప్పి అంటుంది. మేము ఏం చేసామంటే సాయంత్రం వంశీ వచ్చినాక చెప్పాను ఇట్లా చెవు నొప్పి అంటుందని. మేమైతే ఆ సాయంత్రం అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే అక్కడ వచ్చేసి నేనైతే లోపలికి వెళ్ళలేదు. ముందు వెయిట్ అయితే చెక్ చేయమన్నారు. ఫీజు వచ్చేసి 750 అట్లా ఉంది. వెయిట్ అయితే చెక్ చేయమన్నారు. చెక్ చేయడానికి మేమైతే లోపలికి వెళ్ళాము. అయితే 10 kgs అంత ఉంది. అయితే వాళ్ళు అన్నీ చెక్ చేసిన తర్వాత లోపల అంటే తనకి జలుబు చేసింది. లోపల వచ్చేసి తనకి చెవులో గడ్డలాగా ఉందంట. నేనైతే లోపలికి వెళ్ళలేదు. నాకైతే చాలా భయం ఇట్లాంటివి చూడాలన్నా. అసలు ఈ వీడియోలో అయితే మాట్లాడతాను, నేను చాలా సెన్సిటివ్. అసలు నాకు వాళ్ళు చెప్తున్నానే నాకు ఏడుపు వచ్చేసింది. ఇదేంటి ఇలా చెప్తున్నారని. నేనైతే రాను బాబు, నువ్వు వెళ్తే ఇల్లు లోపలికే, నేను అసలు రానని నేను దాని మీద బయట కూర్చున్నావు. ఇంకా ఏడుస్తుంటే వంశీ అంటాడు, ఎందుకు ఏడుస్తావు, చిన్నదేనంట, అది ఏం కాదంట అన్నాడు. సరే అనుకున్నాను. సరే అని మొత్తం చూడడానికైతే వెళ్ళాము. నేనైతే బయట ఉన్నాను కదా, వంశీ మొత్తం చేయించుకుని వచ్చేసాడు. అసలు అది లోపల ఏడుస్తుంటే నాకు ఇంకా బయట ఇంకా ఆపుకోలేకపోయాను. ఇంకా ఎంత ఏడుపు వచ్చేసిందో నాకు. లోపల అసలు అల్లిపోతుంది. అసలు ఇదేంట్రా బాబు ఇట్లా అల్లిపోతుందని నేను వంశీనేమో అడుగుతున్నాను, ఏమైంది ఎలా ఏంటి అని. అయినా సరే వంశీ ఏం కాలేదు, బాగానే ఉంది అన్నాడు. ఎంత బాగా ఏడుస్తుందో ఏంటో. మళ్ళీ వెళ్ళాలి మేము. ఇప్పుడైతే వెళ్తాము, అంటే 2వ తారీఖున అట్లా రమ్మన్నారు. రేపు సాయంత్రం వెళ్తాము. లేకపోతే మళ్ళీ ఫీజు 750 అయిపోతే వెళ్తాము. ఇప్పుడైతే బాగానే ఉందన్నారు. అంటే కూలింగ్ వాటర్ ఇవ్వద్దని చెప్పారు. అలాగే జలుబు చేసింది, అది కూడా తగ్గాలని చెప్పారు. సిరప్స్ అవన్నీ ఇచ్చారు. మేమైతే వాడుతాం. అది కేపీహెచ్పి దగ్గర హాస్పిటల్, మైక్రో ఇయర్ అంటే ఏదో హాస్పిటల్ అండి. నేను ఒకసారి చూసి పెడతాను. ఇలా కూడా జరుగుతుంది, మా పిల్లలకి ఇలా జరిగిందని మా కింద అంటే తెలుస్తుంది కదా మీరు ఎక్కడికి వెళ్ళారో ఏంటి అని. అప్పుడైతే ఇట్లా జరిగింది అని చెప్తే పిల్లల్ని అబ్బా ఏంటి అలా కూడా జరిగిద్దా అన్నట్టు షాక్ అవుతున్నారు అందరూ. కొన్ని ఉంటాయి కదండి. మాకు ఆల్రెడీ సెకండ్ టైం రావడము. మా దర్శకకి ఏదొచ్చినా తట్టుకోలేదు, ఎందుకంటే అది ఏడుస్తూనే ఉంటుంది. మా దాని మీద అలా కాదు, కొంచెం అయినా సరే దానికి జ్వరం వచ్చినా సరే అసలు ఏం పట్టించుకోదు, అలా తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడైతే మా దర్శక ఇంకా వాళ్ళ డాడీ రాగానే సాయంత్రం తీసుకెళ్ళి డాడీ అని ఏడుస్తూనే ఉంది. మేము పొద్దున్నే తీసుకెళ్ళాలి, చిన్నదేమో అనుకున్నాము. చిన్నదైతే కాదు, అది నెగ్లెక్ట్ అస్సలు చేయకూడదు, ఎందుకంటే అది పెద్దదే. నాకైతే భయం వేసింది, నేను వెళ్ళలేదు. ఇప్పుడైతే ఇదేనండి, పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలంటారు. మేము చాలా జాగ్రత్తగానే ఉంటాం ఇప్పుడు. కానీ దర్శకకి కూలింగ్ వాటర్ తాగం, మరి జలుబు జ్వరం కూడా లేదండి. మేము ఆ రోజు జ్వరం వచ్చింది కానీ సిరప్ అనేది ఇక్కడ బయట లోకల్లో చిన్న డాక్టర్ ఉంటారు కదండి, అక్కడ తీసుకుని వచ్చాము. సిరప్ తగ్గిపోయింది జ్వరం అనేది కూడా, జలుబు కూడా లేదు. అప్పటికప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అదే రోజు వచ్చినాయి అన్నీ. అదే రోజు సాయంత్రం హాస్పిటల్కి వెళ్తే ఇన్ని అనిపించింది. అందుకే ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వాళ్ళకి జలుబు ఉన్నా ఎలాంటిది ఏది ఉన్నా సరే తీసుకెళ్ళాలి ఏమంటే, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు, ఫస్ట్ మనమే చూసుకోవాలి కదా. నేనైతే ఇలాంటివి అయితే తట్టుకోలేను, చాలా సెన్సిటివ్ అసలు.
వాళ్ళకి ఇంజక్షన్ చేసిన నేను ఏడ్చేస్తాను, అంత సెన్సిటివ్. ఇప్పుడైతే ఇది సండే లాగని చెప్తున్నాం కదండి, సాటర్డే, అందుకే వీడియోస్ అనేది తీయట్లేదు మా దర్శకకి అట్లా ఉండడం వలన. పాపం అది దానికి ఏం తెలీదు, చిన్న పిల్ల కదండి, కొంచెం నొప్పి అని. ఈరోజైతే స్కూల్కి అయితే వెళ్ళనని చెప్తుంది సోమవారం. ఎందుకంటే దానికి తెలిసిపోయింది స్కూల్కి వెళ్తావా వెళ్ళవంటే నేను వెళ్ళను అని చెప్తుంది. ఇంకా అప్పుడైతే మా దర్శక స్కూల్కి కూడా వెళ్తుంది. ఇది వచ్చేసి సండే లాగండి. సండే వచ్చేసి ఇంకా నా పని అంతా అయ్యేపరికి చాలా టైం పట్టిందండి. మేమైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము, అంత పని అంతా చేసుకున్న తర్వాత నీట్గా నేను టిఫిన్ అనేది కూడా వేసుకుంటాను. ఇంకా మేమిద్దరం టిఫిన్ చేసేస్తాము. వంశీ కూడా వచ్చాడు. ఇంకా వంశీకి పిల్లలకి వేసి చేస్తానంటే ఇంకా వీళ్ళు అనేది తీసుకుంటారు, ఇంకా పిల్లలకి అనేది పెట్టేస్తాడు, ఇంకా నేను అనేది సపరేట్గా తినేస్తాను. ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను. నాకు దోశలు తప్ప ఏ టిఫిన్ రాదు, ఇంకా ఆఖరికి ఉప్మా కూడా రాదు. ఉప్మా కూడా దాన్ని నేనే ఉండుంటాను ఈ దేశంలో. ఇప్పుడైతే అందరం టిఫిన్ చేసేస్తాము. వీడియోస్ పూర్తిగా అనేది చూడండి, ఎవరు చూడకుండా అయితే స్కిప్ చేయొద్దు. మా దర్శకకి ఇట్లాగే బర్త్డే జరిగింగానే ఒకసారి ఫీవర్ అయితే వచ్చింది. అంటే అప్పటి నుంచి మళ్ళీ రాలేదు. December 22 దాని బర్త్డేను. ఆ 23న మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అప్పుడు కూడా ఇలాగే డబ్బులు చాలా అయినాయి. అంటే ఇప్పుడు మాకు వచ్చేసి 4500 ఎంత అయినట్టుంది. ఫీజు ఏమో 750. అవి క్లీన్ చేసినందుకు అవి ఇవి చాలానే అయినాయి. ఒక్కొక్కసారి ఎంత ఫీజులు ఉన్నాయంటే బయట చాలా కాస్ట్ అయిపోయినాయి. అసలు ఏది కొనాలన్నా హాస్పిటల్లో అయితే చెప్పవసరం లేదు, డబల్కి డబల్ వేసేస్తున్నారు. ఒక్క ఫీజే 750 అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఎలా ఉన్నాయంటే రేట్స్ ఇంకా అలా ఉన్నాయి. ఇంకా తప్పదు, పిల్లల కోసం ఎంత రేట్ అయినా పెట్టి వెళ్ళాలి కదా. ఇంకా మేమైతే అట్లా వెళ్ళి అదంతా తీసుకుని ఇంకా వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత బాగానే ఆడుకుంటుంది మా దర్శక. ఇంకా మా ధన్విత దర్శక ఇదిగోండి, వాళ్ళకి రొయ్యలు అంటే ఇష్టం. వాళ్ళ డాడీ రొయ్యలు అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా మేమైతే చేసేసాం. మళ్ళీ చేపించుకురాలేదు ఎందుకంటే చాలా టైం పట్టిద్దని. ఇక్కడైతే రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. నేనైతే ఇంకొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి ఈసారి. ఎంత టేస్ట్ అంటే చెప్పలేము, అంత టేస్ట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి కొన్ని తీసుకున్నాను. ఇంకెక్కువ అంటే మా దర్శక వాళ్ళ కోసం అయితే, వాళ్ళు బాగా తింటారు రొయ్యలు అంటే. ఇప్పుడే అలవాటైంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి తినేసేవాళ్ళు కాదు. కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కొద్దిగా అన్నట్టు ఇప్పుడైతే వాళ్ళు అయితే తింటున్నారు కొంచెం. ఇవైతే వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను. ఇంకా విడిగా మా ధన్విత అయితే బాగా తినిద్ది మా దర్శక మీద చక్కగా. ఇప్పుడైతే పక్కన కూర కూడా చేస్తున్నాను, దోసకాయ రొయ్యలు వేసి. ఇది కూడా మా అమ్మని అడిగి చేస్తున్నాను, నాకు ఈ కూర కూడా రాదు. మా అమ్మని ఫోన్ చేసి అమ్మాయి ఎలా చేయాలి ఏంటి అని అడిగితే చెప్పింది. ఇలాగ ఉంటుందండి కొన్ని సిచ్యువేషన్లో. ఇప్పుడైతే ఫ్రై కూడా అయిపోతుంది. మా దర్శకకి ధన్వితకి గిన్నెలో వేసి ఇచ్చాను. వాళ్ళు ఏమంటున్నారంటే తినేసి, అమ్మ సూపర్ ఉందమ్మా అంటున్నారు. అసలు అంత బాగా చెప్తారు ఇద్దరు. మా ధన్విత అయితే సూపర్ ఉందమ్మా అంటుంది. ఆ మాట కోసం నేను చాలా చాలా బాగా అంటారు, అమ్మ సూపర్ ఉంది అని. అప్పుడైతే ఫ్రై కూడా అయిపోతుంది. ఇది ఆల్రెడీ నేను నిన్న చికెన్ ఫ్రై చేశాను కదండి, దానిది అట్లానే ఇవి కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మా దర్శక వాళ్ళకి ఇచ్చేస్తాను. చాలా బాగుంది. అంటే సాయంత్రం కూడా చేయమన్నాడు కానీ వంశీ మేము ఇంకా బయటికి వెళ్ళాము. ఇంకా ఆ వీడియో అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. పిల్లలకి ఏదొచ్చినా తీసుకెళ్ళిపోవాలి ఏమంటే. నేను ఈ వీడియోలో మా దర్శకకు వచ్చింది అయితే నేను చెప్పాను. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. మా ధన్విత దర్శక ఇద్దరు తింటున్నారు. వాళ్ళు అంటేనే బాగా తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏవి తినరు, ఇవేనో తినేది.